వల్లభనేని వంశీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపైన ఫోకస్ పెడుతున్నారు మాజీ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపైన మచిలీపట్నం కలెక్టరేట్ కు వంశీ వెళ్లినట్టు తెలుస్తోంది. పీజీఆర్ఎస్ లో కలెక్టరేట్ కు క్యూ లైన్ లో నిలబడి అర్జీ ఇచ్చారు. నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. 2024లో పలు కేసుల్లో జైలుకెళ్లారు వల్లభనేని వంశీ. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొన్ని సమయాల్లో అజ్ఞాతంలోకి కూడా వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా మచిలీపట్నం కలెక్టరేట్ లో ప్రత్యక్షమయ్యారు వంశీ. వల్లభనేని ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఇటు సంబరపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇటు చూస్తే వల్లభనేని వంశీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయిన సందర్భంగా ఇటు వైసీపీ శ్రేణుల్లో సంబరాలైతే చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గత కొంతకాలం నుంచి వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయన కొంతకాలం అనారోగ్యం బాగలేకపోవడం వల్ల ఇన్యాక్టివ్ అయ్యారనే ఒక ప్రచారం అయితే నడిచింది. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులు నమోదవడం, ఆ కేసుల్లో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన అనారోగ్యం బాగలేకపోవడం, మధ్యంతర బెయిల్ మీద రావడం, తర్వాత కొంతకాలానికి దాదాపు ఆయన మీద పెట్టిన 7 కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన కొంతకాలం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకంటే తన మెరుగైన ఆరోగ్యం కోసం హైదరాబాద్ లో కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు. తర్వాత నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఆయన యాక్టివ్ గా తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, నాయకులకు కూడా ఆయన అండగా నిలబడుతున్నారు. టీడీపీ కూటమి నేతలు పలువురు మీద ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో పలు వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టారో, కొంతమంది పైన దాడులు జరిపారు. వారి అందరినీ పరామర్శిస్తూ వారికి ఒక భరోసా నింపారు. అయితే నేడు ఏదైతే గన్నవరం నియోజకవర్గం సమస్యల గురించి ఆయన నేరుగా కలెక్టరేట్కి వెళ్లారు. కలెక్టర్ కు సాధారణ క్యూ లైన్ లో నిలబడి కలెక్టర్ కు అర్జీ సమర్పించారు. ఒకసారి ఈ అర్జీని మనం పరిశీలించినప్పుడు బాపులపాడు మండలం మల్లపల్లిలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 2400 మందికి ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలంటూ వల్లభనేని వంశీ కోరారు. మరోపక్క గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ 2 అంశాలు వెంటనే చర్య తీసుకోవాలి, ప్రజలకు న్యాయం చేయాలంటూ ఆయన కలెక్టర్ను కోరారు. అయితే కలెక్టర్ వీటిపైన సున్నితంగా స్పందించారు. ఖచ్చితంగా వీటిపైన పరిశీలిస్తామంటూ కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే పలు కేసులు ఏదైతే 2024 ఎన్నికల తర్వాత పలు కేసులు నమోదు కావడం, జైలుకి వెళ్ళడం, తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ కావడంతో అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు యాక్టివ్ అవ్వడంతో ఏదైతే నియోజకవర్గంలో కొత్త సమన్వయకర్తను గతంలో ఆయన భార్యను నియమించాలని చూసా కానీ జగన్ చివరి నిమిషంలో వంశీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గం వ్యాప్తంగా అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విస్తృత కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో భాగంగా వంశీ ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పలుసార్లు ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలవడం కాక నేరుగా తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో కలిసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాను, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు, శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే ఆయన క్యాడర్ కూడా భరోసా ఇస్తున్నారని ఒక రాజకీయంగా ప్రచారం అయితే నడుస్తుంది. అమూల్య, అంటే ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యాక కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలోనే కేవలం మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యారని కూడా అనుకోవచ్చు అంటారా? అమూల్య, ఒక ఎన్నికల నేపథ్యం అనేదే కాదు, ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది మనం మరికొంతకాలం వేచి చూడాలి. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తుంది. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏదైతే జనగణన మొదలయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. మరోపక్క పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని జగన్ సూచించారు. అదేవిధంగా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగాల్సిన పెండింగ్ పడిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా నేరుగా ఆయన కలెక్టర్ను మచిలీపట్నం కలెక్టర్ కలిశారు. అందుకు తగ్గట్టు వినతి పత్రం అందజేశారు. ఏదైతే పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు కానీ, ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు వీరిద్దరికీ న్యాయం చేయాలంటూ ఆయన మచిలీపట్నం కలెక్టర్ కోరారు. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన సాధారణ
క్యూ లైన్ లో నిలబడి అర్జీ సమర్పించారు. అయితే గన్నవరం నియోజకవర్గంలో ఇటు ప్రజలు కానీ అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నేతలు కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇనాక్టివ్ ఉండి హైదరాబాద్ లో కొంతకాలం గడిపిన వంశీ ఏదైతే నియోజకవర్గంలో వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగే శుభ కార్యక్రమాలకే కాకోకుండా ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలకు శ్రేణులకు ధైర్యం చెప్పడంలో కూడా ఆయన ముందుంటారు. ఇటీవల కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాను అండగా ఉంటారు, మీరు భయపడాల్సిన అవసరం లేదంటూ అభయం ఇచ్చారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణుల్లో కూడా ఒక ఆనందం, కార్యకర్తల్లో ఉత్తేజం కనిపిస్తుందని రాజకీయంగా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. అమూల్య రైట్. మరి ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు వంశీ యాక్టివ్ అయిన నేపథ్యంలో ఇటు మచిలీపట్నం రాజకీయాల్లో కొత్త సమీకరణలు కూడా మొదలయ్యే అవకాశం ఉందా? అమూల్య, గన్నవరం ఈ మచిలీపట్నం జిల్లాలో గన్నవరం నియోజకవర్గం ఉంది. ఆ కలెక్టర్ను మచిలీపట్నం కలెక్టర్ను కలవడానికి గల కారణాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, నియోజకవర్గంలో గతంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చివరి నిమిషంలో పెండింగ్ పడ్డాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలను మళ్ళీ కంటిన్యూ చేయండి అంటూ ఒక వినతి పత్రం అందించారు. అదేవిధంగా పేదలకు సంబంధించిన వ్యవహారం కానీ, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన కానీ, అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం సహకరించాలని కోరిన నేపథ్యం. మరోపక్క ఇన్ని దాదాపు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి టీడీపీ కూటమి అధికారంలోకి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలువురు నేతలకు కూడా యాక్టివ్ గమ్మని సూచించారు. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలి. నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 రోజులు అటు పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ, తుఫానుకు సంబంధించిన రైతులకు న్యాయం చేయలేకపోవడం కానీ, నియోజకవర్గాల్లో ఉన్న పలు సమస్యల మీద కూడా పోరాటం చేయాలంటూ జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఆ నేపథ్యంలో భాగంగా నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ వంశీ యాక్టివ్ అయ్యారని రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యి వచ్చే 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందస్తుగానే తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతమే చేయడమే కాకుండా తన గతంలో నుంచి పార్టీ నుంచి వీడిన నేతలకు కూడా ఆయన తిరిగి పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశం పక్కన పెట్టి నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం, జిల్లా స్థాయిలో ఏదైతే వైసీపీ ఈ జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపైనే వంశీ ఫోకస్ చేసే సమాచారం వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో వంశీ మరింత యాక్టివ్ గా ముందుకెళ్తారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే వల్లభనేని వంశీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపైన ఇటు మాజీ ఎమ్మెల్యే ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రజా సమస్యలపైన మచిలీపట్నం కలెక్టరేట్ కు వంశీ వెళ్లారు. పీజీఆర్ఎస్ లో కలెక్టరేట్ కు ఇటు క్యూ లైన్ లో నిలబడి అర్జీ ఇచ్చారు వంశీ. ఇక నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు. 2024లో పలు కేసుల్లో జైలుకు వెళ్లారు వల్లభనేని వంశీ. ఇక జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొన్ని సమయాల్లో అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇక తాజాగా మచిలీపట్నం కలెక్టరేట్లో ప్రత్యక్షమయ్యారు వంశీ. ఇక వల్లభనేని ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఇటు వల్లభనేని వంశీ వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఒకవైపు నుంచి చూసుకుంటే ఇటు వైసీపీ నుంచి వీడిన నేతలను కూడా మళ్లీ ఆహ్వానిస్తున్నట్టుగా కూడా ఇక ప్రస్తుతం రానున్న ఎన్నికల నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసే దిశగా ఇటు వల్లభనేని వంశీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.